ఇదిగోండి, రెండు వైపులా మంచిగా కాలేంత వరకు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న పార్ట్ మంచిగా ఉడికిపోతుంది. ఈరోజు బాగా లేతగా ఉన్నాయన్నమాట, అందుకే పిండి లూజ్గా ఉంది. మరి అంత లూజ్గా ఉండదన్నమాట. మనం అలా ఒకవేళ మన దగ్గర తీసుకొచ్చుకున్నటువంటి కంకులు లేతగా ఉన్నాయనుకోండి, మరి మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, నోరు ఊరించేటువంటి మన యొక్క మక్క బజ్జీలు, మొక్కజొన్న బజ్జీలు చాలా బాగుంటాయి తెలుసా. స్వీట్ వేసుకుంటే సూపర్గా ఉంటాయి. స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు చక్కెర స్కిప్ చేయండి అంతే. నేనైతే చక్కెర వేస్తాను, బాగుంటుంది. సేమ్ ఇలానే వీటిలో మక్క గారెలాగా వేసుకోవచ్చు, బజ్జీలాగా వేసుకోవచ్చు. వీటిని మంచూరియాలో కూడా చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు. దీనికి కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేంత వరకు స్ట్రెయిన్ చేసేయండి. ఇంత బాగున్నాయి కదా. నెక్స్ట్ స్టవ్ ఇప్పుడు చిన్నగా చేసుకుందాము. ఇంతే. వీటిని ఒకసారి కాలిన తర్వాత టర్న్ చేస్తాము. అప్పుడు ఇది ఫినిష్. నచ్చింది. రాసుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏ లెసన్ చెప్పు, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్?